ఫ్రెండ్స్, డాక్టర్ సోమయాజుల హోమియోపతికి మరొకసారి స్వాగతం. మీకు కనుక ఏదైనా నవ్వులుతున్నప్పుడు టక్ 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 మన ఒక రకమైన శబ్దం మీకు వినబడుతోంది, లేదా మీ పక్క వాళ్ళు అంటున్నారు అనుకోండి, అంత గట్టిగా ఎందుకు నవ్వులు తింటున్నావు అని చెప్పేసి, అంటే మీరు పెరుగన్నం తింటున్నా సరే ఆ శబ్దం వస్తున్నది అని అంటే ఈ వీడియో మీ గురించే. ఈ శబ్దంతో పాటు చాలామందికి ఈ ఏరియాలో నొప్పిగా ఉంటుంది, ఈ వెనకాతల ఏరియాలో ఇది ఏరియా అంతా టైట్గా పట్టేసినట్టుగా అనిపిస్తుంది, మెడంతా స్టిఫ్గా అయిపోయినట్టు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ భుజాల్లో కూడా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. కన్ను నొప్పి అనుకుంటారు, మైగ్రేన్ అనుకుంటారు, స్పాండిలైటిస్ అనుకుంటారు, ఇయర్ పెయిన్ అనుకుంటారు. దాని గురించి డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ నిజానికి ఈ కండిషన్ని టెంపోరో మాండిబులర్ జాయింట్ డిసార్డర్ అని అంటారు, TMJD. ఈ కంప్లైంట్ గురించి మనం ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారు అని అంటే, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ కండిషన్కి కూడా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అసలు ఈ కంప్లైంట్ ఏంటి, ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాం. మనకి కింద దవడ ఉంటుంది చూసారా, మాండిబుల్ అనేది, ఇది మన స్కల్లో ఉండే బోన్కి జాయిన్ అయ్యి ఉంటుంది. మీరు నోరు కదిపిన ప్రతిసారి, అది నవ్వడానికి కానివ్వండి, మాట్లాడడానికి కానివ్వండి, ఆవలింతలు తీసుకోవడానికైనా సరే, ఇది కదిలినప్పుడల్లా ఈ జాయింట్ ఓపెన్ అయితేనే ఇది కదులుతుంది. ఏ కారణం వల్ల అయినా సరే ఈ జాయింట్ అలైన్మెంట్ అనేది కొంచెం జరిగిపోయింది అనుకోండి, ఆ అలైన్మెంట్ డిస్టర్బెన్స్ వల్ల ఈ TMJ డిసార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అలా అలైన్మెంట్ డిస్టర్బ్ అయ్యింది? మోస్ట్ కామన్ రీజన్ ఏంటో తెలుసా? చాలామందికి తెలియకుండానే కోపంగా ఉన్నప్పుడు పళ్ళు గట్టిగా బిగుస్తూ ఉంటారు. కొందరు నిద్దట్లోని పళ్ళు కట్ 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 పట్టిన నవ్వులుతూ ఉంటారనమాట. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా. వాళ్ళు పక్కనుండే వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారనమాట, అబ్బా రాత్రంతా పడుకోలేకపోయానండి, ఆయన పళ్ళు అలా కొరికేస్తున్నారు అని. కొందరు ప్రతిరోజు చేస్తారు, కొందరు అప్పుడప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అది చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఈ వెనకాతలు ఉండే జా అలైన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. లేదు పన్ను పీకించుకున్నారు, పెట్టించుకున్నారు, లేదా ఏదైనా దెబ్బ తగిలింది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా కామన్ రీజన్ ఏంటో తెలుసా? ఇలాగ ఫోన్ ఒక పక్కన పెట్టుకుని ఇలా మాట్లాడుతూ ఉంటారు చూసారా, లేదా ఒక పక్కన పడుకుని ఫోన్ అలా పట్టుకుని చూస్తూ ఉంటారు కదా. ఇలాంటి పోస్చరల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ అలైన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. పడుకునే పోస్చర్ బట్టి కూడా అనమాట. ఇలాగ ఒక పక్క ఎక్కువగా ప్రెషర్ పడిపోయింది అనుకోండి ఈ జా మీద, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒకరోజు పడుకుంటే ఏమీ అయిపోదు, గ్రాడ్యువల్గా కొద్ది రోజులు అలాగ అదే పోస్చర్లో అలా చేస్తూ ఉండడం వల్ల కొద్ది రోజుల తర్వాత ఈ అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అవుతున్నది. తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయని అబ్జర్వ్ చేశారు. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ప్రికాషన్స్ తీసుకుంటే కంప్లైంట్ చాలా ఈజీగా మీకు మీరే తగ్గించుకోగలరు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, గట్టిగా ఉండే వస్తువుల్ని నవలడం మానేయండి కొద్ది రోజుల పాటు, అట్లీస్ట్ ఒక 1 month పాటు. అంటే పెరుగన్నం, చారు అన్నం, లేదా మామూలుగా పప్పు కూర అయినా సరే బాగా కలిపి కొంచెం స్క్వీజ్ చేసి ఎక్కువగా నవలక్కర్లేకుండా తినండి. జంతికీలు, చూయింగ్ గమ్, నాన్ వెజిటేరియన్ దేన్నైతే కొంచెం ఎక్కువగా నవలాల్సి వస్తుంది చూసారా, వాటిని ఈ 1 month అవాయిడ్ చేయండి. దీంతోపాటు మీరు ఏ రోజైనా కొంచెం నవిలి తినాల్సి వచ్చింది, లేదా కొంచెం ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది, ఈ ఏరియా కొంచెం డిస్టర్బ్డ్గా పెయిన్గా ఉన్నది అంటే హాట్ కంప్రెషన్స్ అనమాట, వేడిగా కాపురం పెట్టండి. అండ్ ఈ 1 month పాటు గట్టిగా నోరిప్పి ఆవలింతలు తీయడం అని చెప్పేసి, ఆ పోస్చర్ ఏదైతే మనం చెప్పాం కదా, ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడడం, పడుకుని చూడడం, ఇవన్నిటినీ కొంచెం తగ్గించండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి చూడండి. అండ్ ఆ స్ట్రెస్ ఉన్నా సరే కాన్షియస్గా పళ్ళు కొరకకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి. నిద్దట్లో కొరికేస్తూ ఉంటారు చూసారా, పళ్ళు కట్ కట్ కట్టమని చెప్పేసి, వాళ్ళకి మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఒక డెంటల్ గార్డ్ అనమాట, ఈ ఫోటోలో చూస్తున్నారు చూసారా, ఆ డెంటల్ గార్డ్ ఒకటి మీ పంటి అచ్చు తీసి దాని ప్రకారంగా తయారు చేసి ఇస్తారు. పడుకునేటప్పుడు అది పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ పళ్ళు కొరకడం, దానివల్ల వచ్చే డిస్టర్బెన్స్ అది కంట్రోల్ అయిపోతుంది. ఫస్ట్ ఒక 1 month చేస్తే లైట్గా ఉండే కేసెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనం ఈజీగా ట్రీట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే సివియర్ అయిపోయినప్పుడు పెయిన్ ఇంటెన్సిటీ అవన్నీ ఎక్కువైపోవడంతో పాటు లాక్ జా అయిపోతుంది అనమాట. అంటే జా అది ఓపెన్ అయిన పొజిషన్లో కానీ క్లోజ్ అయిన పొజిషన్లో లాక్ అయిపోతుంది. ఇంకా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చాలా చాలా కష్టం అయిపోతుంది. ఆ టైంలో సర్జరీ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కండిషన్కి హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా వాడేది ఆర్నికా 6C అనే మెడిసిన్ ఉంటుంది. ఇది మార్నింగ్ 5 pills, ఆఫ్టర్నూన్ 5 pills, నైట్ 5 pills. అండ్ పెయిన్ ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉన్నదనంటే ఆర్నికాతో పాటు రూటా 6C అని ఉంటుంది అనమాట. అంటే పళ్ళు ఎక్కువ కొరకడం వల్ల వచ్చిన కంప్లైంట్ వల్ల, స్ట్రెయిన్ అయిపోవడం వల్ల ఆ రూటా 6C కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఈ 2 మెడిసిన్స్ని కంటిన్యూస్గా వాడకూడదండి. ఒక 1 week to maximum 10 days వేయండి.
ఆ 10 డేస్లో వేసినప్పుడు కొంచెం రిలాక్సేషన్ వచ్చింది అని అంటే వెల్ అండ్ గుడ్. లేదు అని అంటే మీ ఇంటి దగ్గర ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒక డీటెయిల్డ్ కేస్ టేకింగ్ తీసుకుని మీకు సూట్ అయ్యే ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఈ కండిషన్ ట్రీట్ చేయడానికి. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్తో పాటు మనం ఇందాక చెప్పుకున్న ఆ ప్రివెంటివ్ స్టెప్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. ఈ టాపిక్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కిందన కమెంట్ సెక్షన్లో పెట్టండి. దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఒక చిన్న వీడియోలో నేను చేసి పోస్ట్ చేస్తాను. ఇది అయిన తర్వాత ఆ వీడియోని చూడడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.